ఏడాది పాలన అయింది. వీళ్ళు ఆశ్చర్యంగా ఏం చెప్తున్నారంటే సుపరిపాలన స్వర్ణాంధ్ర అనేసి గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు. మొన్న వినడం జరిగింది. నిజంగా సుపరిపాలన స్వర్ణాంధ్ర ఉందా అని మిమ్మల్ని అందరినీ అడుగుతూ ఉన్నాను. అసలు ఈ ఏడాది పాలనని తీసుకుంటే దుర్మార్గ పాలన, దురదృష్ట పాలన అన్న టైపుగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్. అలాగే అరాచక పాలన అప్పుల ఆంధ్రగా మారిపోయింది. అలాగే అవినీతి పాలన అన్యాయ ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది. అలాగే వినాశక పాలన విధ్వంస ఆంధ్రప్రదేశ్గా ఈరోజు మారిపోయిన పరిస్థితి మనం చూసాం. ఏడాది పాలన మహిళల పాలిట శాపంగా మారిన పరిస్థితి మనందరం చూసాం. ఏడాదిలోనే మన మహిళల జీవితాలన్నీ తలక్రిందులైపోయాయి. మనము ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా ఒక మహిళగా ఈ కూటమి పాలనలో ఎలాంటి ప్రాబ్లమ్స్ అనుభవించామనేది మనం ఇక్కడ చర్చించుకుందాం. అలాగే తీసుకుంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మహిళా సాధికారతకు పెద్దపీట వేయడం జరిగింది. ఈరోజు ఈ కూటమి పాలనలో మహిళా సాధికారత అనేది ఒక సాకారం కాని కలగా మిగిలిపోయింది. అలాగే జగనన్న పాలనలో మహిళల రక్షణ ప్రభుత్వం ఆ రోజు ఉంటే ఈరోజు మహిళల భక్షక ప్రభుత్వం ఉండిన పరిస్థితి మనం చూసాం. అలాగే జగనన్న పాలనలో మహిళలకు ఆసరాన్ని అందించే ప్రభుత్వం ఉంటే ఈరోజు మహిళలకి టోకరా వేసే ప్రభుత్వాన్ని మనం చూస్తూ ఉండే పరిస్థితి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మహిళలకు అండగా నిలిస్తే ఈరోజు ఈ పాలన ఎలా ఉందంటే మహిళలకు ఒక గుదిబండగా మారిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజు జగనన్న పాలనలో దిశ వ్యవస్థను తీసుకొచ్చి మహిళల రక్షణకి పెద్దపీట వేస్తే ఈరోజు మహిళల రక్షణ దిశ లేని పరిస్థితిని ఈ కూటమి ప్రభుత్వం కల్పించిన సంగతి మనందరం చూసాం. 3 సార్లు ఓట్లేసిన మహిళలు చాలా మోసపోయామని బాధపడితే ఈసారి మాత్రం నేను 4వ ఎన్నికల్లో నాకు ముఖ్యమంత్రిని చేయండి, నేను మారిపోయాను, ఈసారి మోసం చేయను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో అడగడం వలన ప్రజలు మళ్ళీ ఓట్లేస్తే ముఖ్యంగా మహిళలకి ఎక్కువ హామీలు ఇస్తానని చెప్పి అవన్నీ నెరవేరుస్తాను, మారిపోయానని చెప్పి అడగడంతో ఓట్లేస్తే 4వ కూడా సంవత్సర పాలన అయ్యేసరికి మహిళలందరికీ అర్థమైంది ఈసారి కూడా మేము మోసపోయాము అనే విషయం మనందరం చూస్తూ ఉన్నాం. అమ్మలాంటి ఆడబిడ్డలకి ఎంత దారుణంగా మోసం చేయాలని ఎలా అనిపించిందో అర్థం కాని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఏమంటే విజనరీ పాలన అంటారు. విజనరీ పాలన ఎక్కడైనా కనిపిస్తుందా? చూస్తే విధ్వంసకరమైన పాలన. ఎంతసేపు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా అమలు చేయాలి అన్న దాని మీద దృష్టి పెడుతున్నారు తప్ప మహిళల రక్షణ కానీ ప్రజల రక్షణ కానీ అలాగే ఇచ్చిన హామీలు అమలు చేయడం మీద కానీ దృష్టి పెట్టని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అసలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తొలి ఏడాదిలోనే 90% హామీలు నెరవేర్చి రికార్డు సృష్టించడం జరిగింది. ఇప్పుడు చూస్తే చంద్రబాబు నాయుడు గారు తొలి ఏడాదిలో 90% మాట దేవుడెరుగు కనీసం 9% కూడా నెరవేర్చకుండా ఒక చెత్త రికార్డుని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే తీసుకుంటే ఏమంటే చెప్తూ ఉన్నారు స్వర్ణాంధ్ర చేస్తాం అనేసి. విన్నారా అందరూని? స్వర్ణాంధ్ర చేస్తామని చంద్రబాబు నాయుడు గారు కూటమిలే వాళ్ళు చెప్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, రోజుకి 70 మంది మహిళల మీద అఘాయిత్యాలు జరగడం స్వర్ణాంధ్ర అంటారా నేను అడుగుతున్నా. అలాగే గంటకి 3-4 మహిళల మీద అఘాయిత్యాలు జరగడాన్ని స్వర్ణాంధ్ర అంటారా? అలాగే ఇంత ఘోరంగా మహిళల మీద దారుణాలు జరుగుతూ ఉంటే దాన్ని స్వర్ణాంధ్ర అంటారా? ఈరోజు తీసుకుంటే సందుకి మందుబాబులు ఉండడాన్ని స్వర్ణాంధ్ర అంటారా? వీధిన బెల్ షాప్స్ ఉండడాన్ని స్వర్ణాంధ్ర అంటారా? అలాగే గ్రామాన గంజాయి బ్యాచ్ ఉండడాన్ని స్వర్ణాంధ్ర అంటారా? గతంలో ఎన్నడూ లేనట్టుగా డ్రగ్స్ డోర్ డెలివరీ జరగడాన్ని స్వర్ణాంధ్ర అంటారా? 17 మంది సీఎంలు చేయలేని అప్పుని చేయడాన్ని స్వర్ణాంధ్ర అంటారా అని నేను అడుగుతూ ఉన్నాను. ఒక్క ఏడాదిలోనే 1,65,000 కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది. దాన్ని స్వర్ణాంధ్ర అంటారా అని నేను అడుగుతూ ఉన్నాను. 60% నిత్యావసర సరుకులు ఒక ఏడాదిలోనే పెంచేశారు. దాన్ని స్వర్ణాంధ్ర అంటారా అని నేను అడుగుతూ ఉన్నా. అలాగే ఏడాదిలోనే 12 లక్షల కుటుంబాలు వలస వెళ్ళిపోయి దాన్ని స్వర్ణాంధ్ర అంటారా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే ఏడాదిలో 3 లక్షల మందికి ఉపాధి తీసేయడం జరిగింది. దాన్ని స్వర్ణాంధ్ర అంటారా నేను అడుగుతున్నాను. సాక్షాత్తు నిన్న చూసాం, సుప్రీంకోర్టే ప్రజాస్వామ్యం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు అనేసి కామెంట్ చేశారంటే దాన్ని స్వర్ణాంధ్ర అంటారా అని నేను అడుగుతూ ఉన్నాను. అంత దారుణంగా
వీళ్ళు పరిపాలిస్తూ మళ్ళీ స్వర్ణాంధ్ర అని గొప్పలు చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతూ ఉన్నాను. ఈరోజు మహిళకి ఇచ్చిన ఒక్క హామీ అమలు చేయలేదు, ఒక్క మహిళకు ఉద్యోగం ఇవ్వని పరిస్థితి, ఒక్క మహిళకు ఆడబిడ్డ నిధి ఇవ్వని పరిస్థితి, ఒక్క మహిళకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వని పరిస్థితి, ఒక్క మహిళకు కూడా ఉచిత బస్సు ఎక్కించిన పరిస్థితి మనం చూసాం, ఒక్క మహిళకు కూడా ఇంటి స్థలం ఇవ్వని పరిస్థితి మనం చూసాం, ఒక్క మహిళకు కూడా సంవత్సరం అయింది 3 సిలిండర్లు ఇచ్చారా ఎక్కడైనా ఇవ్వని పరిస్థితి మనం చూసాము. అలాగే ఒక్క మహిళకు కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, అలాగే ఒక్క మహిళ ఇంటికి కూడా రైతు భరోసా ఇవ్వలేదు, ఒక్క మహిళకు కూడా పెన్షన్ ఇవ్వని పరిస్థితి మనం చూసాం. అలాగే తీసుకుంటే ఒక్క మహిళకు కూడా ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వని పరిస్థితి మనం చూసాం. అలాగే ఒక్క మహిళను కూడా పారిశ్రామికవేత్తను చేయలేదు, ఒక్క మహిళకు కూడా 0 వడ్డీ నిధులు ఇవ్వని పరిస్థితి మనం చూసాం. దీన్నే సుపరిపాలన స్వర్ణాంధ్ర అంటారా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అలాంటి దారుణమైన పాలన అందించడమే కాకుండా నిన్ననే చూసాం ఎంత దారుణంగా అబద్ధాలు చెప్తున్నారంటే, నేను సూపర్ 6 అమలు చేసేసాను, ఇంకా ఎవరు దానికోసం మాట్లాడొద్దు అంటున్నారు. ఎంత అంటే వినేవాళ్ళలో చెవులు ఏమైనా పువ్వులు పెట్టుకున్నారా ఏంటో నాకు అర్థం కావట్లే. పువ్వులు పెడదామని వీళ్ళు ప్రయత్నిస్తున్నారు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు అంత అమాయకులు కాదు అనే విషయాన్ని గుర్తించాల్సిందిగా చంద్రబాబు నాయుడు గారిని నేను తెలియజేస్తూ ఉన్నాను. అంటారు ఇంకేంటంటే, ఇంత దారుణంగా మోసం చేసేయడమే కాకుండా నేను సూపర్ 6 చేసేసాను, ఇంకెవరు మాట్లాడొద్దు, ఎవరైనా మాట్లాడితే వారి నాలుక మందం ఎక్కినట్లేనంట. ఏంట మాట నాకు అర్థం కాలే. వాళ్ళ నాలుక మందం ఎక్కినట్టుగా అంట. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఆ మాటలు అంత పచ్చి అబద్ధాలు ఎలా చెప్తున్నారో అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారిని మాటలు చూస్తుంటే నాకు దృశ్యం సినిమా గుర్తొస్తుంది. మనందరం చూసాం కదా, వెంకటేష్ గారి హీరో. అదేంటంటే జరగంది జరిగినట్టుగా రీక్రియేట్ చేసేసి అబద్ధాన్ని పదే పదే చెప్తూ ఉంటే నమ్మేస్తారు ఎదుటి వాళ్ళు. ఆ విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉండే పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాము. అలాగే తీసుకుంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు, ఇది యాక్చువల్గా ఈనాడు జమానా కాదు, ఇంటర్నెట్ జమానా. గూగుల్లో మనం సెర్చ్ చేస్తే అన్నీ తెలిసిపోతాయి. ఈ రాష్ట్రంలో ఇతను తల్లులందరికీ మోసం చేయొచ్చు, కానీ గూగుల్ తల్లిని అయితే మోసం చేయలేరు కదా. కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఇతను చెప్తున్న అబద్ధాలని మోసాన్ని తెలుసుకుంటూ ఉన్నారు. గూగుల్లో సెర్చ్ చేస్తే ఏ పథకం ఇచ్చారో లేదో అందరికీ తెలిసిపోతుంది. అందుకే అసలు నేను ఒకటే అడుగుతున్నాను, సూపర్ 6 అడిగిన వాళ్ళ నాలుక మందమైతే ఎగనామం పెట్టిన వాళ్ళ నాలుకని ఏమనాలి మీరే చెప్పాల్సిందిగా కోరుతున్నాను. అలాగే సూపర్ 6 అడిగిన వాళ్ళ నాలుక మందమైతే ఇంటింటికి ఇచ్చిన బాండ్స్ ఇచ్చి వాటిని మోసం చేసిన వాళ్ళ నాలుకని ఏమనాలి చెప్పండి. కాబట్టి ఎంతవరకు తీసుకుంటే నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని చెప్పి ఊరూరా తిరిగి ఈరోజు మోసం చేయడం జరిగింది. ఇప్పుడు మీ పార్టీ ఎమ్మెల్యేలందరికీ ఏమనాలి, వాళ్ళ నాలుకలను ఏమనాలి, మందం అనాలా ఇంకేమైనా పదం ఉపయోగించాలో చంద్రబాబు నాయుడు గారే చెప్పాలి. ఈరోజు ఎంత దారుణం అంటే ఊరూరా తిరిగి ఎంత దారుణంగా 15,000 అని చెప్పి ఈరోజు తీసుకుంటే 13,000 వాళ్ళ అకౌంట్లో వేస్తున్నారు. తల్లికి వందనం కింద వేయడానికి వీళ్ళు డిసైడ్ అయ్యారు. ఇది కూడా ఎందుకంటే మొన్న చూసాం పొదిలిలో మన జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతుల పరామర్శ కోసం వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు వేలాది మంది జనాలు స్వచ్ఛందంగా తరలి వచ్చి జగనన్నని చూద్దాం, జగనన్న లేకపోవడం వలన రాష్ట్రం ఈ దుస్థితిలో ఉంది ఈ సంవత్సర కాలంగా, కాబట్టి అతను కలిసి మా సంఘీభావం తెలియజేద్దాము అని చెప్పి కేవలం సంవత్సరంలోనే ప్రజల్లో ఎంత తిరుగుబాటు వచ్చి వేలాది మంది జనాలు వచ్చి జగనన్నని కలవడంతో వాళ్ళకి భయం పుట్టి తల్లికి వందనం సడన్గా అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు గతంలో వీళ్ళు ఏం చెప్పారు, నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అన్నారు. ఇప్పుడు నీకు 2,000 కట్ నీకు 2,000 కట్ నీకు 2,000 కట్ అనాలేమో మరి వీళ్ళు చేస్తున్న దాని ప్రకారం. అప్పుడు గతంలో వీళ్ళే విమర్శలు చేశారు, ఇప్పుడు ఆ 2,000 కట్ చేసినందుకు ఇప్పుడు మరి అదే రీజన్ చెప్పి వీళ్ళు అదే కట్ చేస్తూ ఉన్నారు. మనం అన్ని వీడియోస్ అప్పుడు లోకేష్ గారు ఈ పెద్దలు ప్రభుత్వ పెద్దలు గతంలో మాట్లాడిన మాటలు ఇప్పుడు మాట్లాడిన మాటలు మనందరము చూసాం. అంటే ఎంత దారుణంగా పసిపిల్లల్ని స్కూల్కి వెళ్ళే పిల్లల్ని వీళ్ళు మోసం చేస్తున్నారు అర్థం చేసుకోవచ్చు. యాక్చువల్గా ఈ తల్లికి వందనం లబ్ధిదారులు 87 లక్షల మంది ఉంటే వీళ్ళు ఇచ్చింది కేవలం 54 లక్షల మందికి, అంటే కోతలు విధించి
ఆ విధంగా తీసుకుంటే జగనన్న ఇచ్చినంతకే వీళ్ళు ఇచ్చింది వస్తూ ఉందన్నమాట. అంటే అడుగడుగున మోసము దగాతో ప్రజల్ని మభ్య పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచి కూడా అతని నైజం అదే విధంగా ఉంది అనే పరిస్థితి మనం చూసాము. కాబట్టి అసలు ఈ బడ్జెట్లో తల్లికి వందనంకి అసలు బడ్జెట్లో కూడా 9,400 కోట్లు కేటాయించారు. ఇప్పుడు మాత్రం 7,150 కోట్లని ఇవ్వడం జరిగింది. అంటే ఎంత దారుణంగా పేద పిల్లల్ని మహిళల్ని మోసం చేశారు, మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే ఏంటంటే అసలు ఈ తల్లికి వందనం అనేది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మనందరికి తెలుసు అమ్మఒడి అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి కూడా ప్రవేశపెట్టినట్టుగా బడికి వెళ్ళే పిల్లల్లో డ్రాప్అవుట్స్ని తగ్గించడం కోసం తల్లికి సహాయంగా ఉంటుందని ఆ రోజు అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెడితే ఆ రోజు అమ్మఒడి పథకాన్ని ఈరోజు ఎన్నికల టైంలో కాపీ కొట్టి వీళ్ళు ఈరోజు జగనన్నకు వస్తున్న ఆదరణని చూసి భయపడి అమలు చేయడానికి పూనుకొని అందులో ఇన్ని కోతలు విధించిన పరిస్థితి మనం చూసాం. జగనన్న పథకాన్ని అయితే కాపీ కొట్టగలరు కానీ జగనన్న తాలూకా చిత్తశుద్ధిని అయితే వీళ్ళు కాపీ కొట్టలేరు అని తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఇలా ఎన్నో విషయాలు మహిళల రక్షణ విషయంలో మనం చూసాం. అడుగడుగున మహిళలు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిజంగా చాలా దారుణాలు జరుగుతున్నాయి, అఘాయిత్యాలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. అందులో ఎక్కువగా తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు, మహిళల్ని ఏ విధంగా దారుణంగా అత్యాచారాలు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు. అలాగే ఈ ఏడాది పాలనలో తీసుకుంటే మద్యము, గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో పెరిగిపోయింది. అవే ఈ అఘాయిత్యాలకి ముఖ్యమైన కారణం. వీటిని అరికట్టడంలో పూర్తిగా విఫలమైంది. గతంలో మనందరికీ తెలుసు జగనన్న దిశ వ్యవస్థను తీసుకొచ్చారు. దిశ పోలీస్ స్టేషన్స్ అవ్వచ్చు, దిశ యాప్. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు 1,30,00,000 మంది దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారు. మనందరం కూడా డౌన్లోడ్ చేసుకున్నాం. ఆ దిశ యాప్ గనుక మన ఫోన్లో ఉంటే ఆ SOS బటన్ నొక్కిన 10 నిమిషాల్లో పోలీసులు వచ్చి రక్షణ కల్పించేవారు. అలాగే దిశ చట్టం ఇక్కడ అసెంబ్లీలో ఆమోదం తెలియజేసి కేంద్రం దగ్గరికి పంపిస్తే అది కేంద్రం దగ్గర పెండింగ్లో ఉన్నా కూడా అందులో ఉన్న అంశాలన్నీ కూడా అమలు చేసిన పరిస్థితి మనం చూసాం. అంత చక్కగా దేశ వ్యవస్థని